మహాభారతాన్ని బేస్ చేసుకుని బాహుబలి సినిమా తీశారు. చెడుపై మంచి విజయం. వ్యూహం అనేటువంటిది అనూహ్యంగా ఉండాలి. ఎప్పుడు శత్రువు బలం ఎక్కువ ఉన్నప్పుడు మీద పడిపోవాలి అన్ని వైపుల నుంచి. అది ఒక వ్యూహం. అదే వ్యూహాన్ని ఈవెన్ బాహుబలిలో చూపెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు అట్లాంటి వ్యూహమే ఉక్రెయిన్ రష్యా మీద అనుసరించాలనుకుంది. ఇప్పటిదాకా డిఫెన్స్లో తనని తాను రక్షించుకోవడానికి తన దేశం నుండి రష్యా ఆక్రమించుకున్న డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖెర్సన్ ప్రాంతాలు తిరిగి స్వాధీనం చేసుకోవడం పరుగులు పెట్టినటువంటి ఉక్రెయిన్ ఇప్పుడు రూటు మార్చింది. రష్యా లోపల ప్రాంతాలను ఆక్రమించుకుంటూ ఉంటే ముందు తనని తాను కాపాడుకోవడానికి రష్యా సతమతమైతే అప్పుడు తమ మీద దాడి తీవ్రత తగ్గుతుందని వరుసపెట్టి అటాక్స్ చేస్తుంది. బెల్గ్రేడ్ మీద తాజాగా మరొకసారి విరుచుకుపడింది. అయితే రష్యా అంతే స్థాయిలో తిప్పికొట్టింది. క్రిందటిసారి 4,000 మంది ప్రాణాలు తీసినటువంటి రష్యా ఇప్పుడు బెల్గ్రేడ్లో ఉన్నటువంటి బెల్గ్రేడ్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఏదైతే ఉక్రెయినియన్ ఫోర్స్ మీద భారీ ఎత్తున అటాక్స్ చేసింది. ఉక్రెయిన్ ట్రూప్స్ వర్ ప్లాటింగ్ అనదర్ ఇన్కర్షన్ సెట్ ద రష్యన్ ఆర్మీ. ఉక్రెయిన్ రిపోర్టెడ్లీ లాస్ట్ camel fraud guard, firing positions and ammunition storage units in the attack. The latest incursion plot comes amid a war of words over Kyiv's involvement in the Moscow attack. ఓ పక్కన మాస్కో అటాక్ ఉక్రెయినే కారణం అని చెప్తూ ఉండగా దాన్ని డైవర్ట్ చేయడానికి ఒక్కసారిగా దాడులకు పాల్పడితే ఆ దాడులు తిప్పికొట్టాం అంటూ రష్యాలోని ప్రాంతాన్ని ఒక్క గజం కూడా ఆక్రమించుకోనీయకుండా చేశామన్నటువంటిది ఇప్పుడు చెప్తున్నటువంటి మాట.